చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఒక్క నిమిషం మాట్లాడతామా చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందని చెప్పేసి నీ శవాన్ని అక్కడ బయట ఎత్తారు. ఒక 12 గంటలు, ఒక 12 గంటలు నీ శవాన్ని ఆడ ఉంచుతారు. ఎందుకంటే అందులోకెళ్ళి కంపు వాసన వస్తుంది కాబట్టి. నీ చుట్టాలే, నీ దగ్గర వాళ్ళ నేను తీసుకుపోయి ఆ బొందల గడ్డల బొంద పెట్టుడా కాలేసుడా ఏదన్నా ఒకటి చేసి ఇంటికి వచ్చి ఎవరిని కంచంలో కూడా వాడు బుక్కడంతా మెతుకులేసుకొని తిని ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. ఎందుకంటే నువ్వు చచ్చినావు, నువ్వు ఎట్లాగూ చచ్చినావు, వాళ్ళు బతకాలి కదా, వాళ్ళకి ఇంకా జీవితం పైన ఆశలు ఉన్నాయి కదా. నీ లెక్క ఆశలు వదిలేసి వాళ్ళు నీతో చచ్చిపోయి నీ ఎంబటి రాలేరు కదా. నువ్వు ఈ లోకాన్ని ఉన్నప్పుడే నీకు విలువ. గట్టిగా 3 రోజులు బాధపడతారు కావచ్చు, తర్వాత నిన్ను ప్రతి ఒక్కోడు మర్చిపోతాడు లేదా మర్చిపోనికి ప్రయత్నిస్తారు. నువ్వేదైనా ఒకటి సాధించడానికి ఈ లోకంలో ఉన్నప్పుడే నీకు గుర్తింపు, సాధించడానికి బతుకు. చచ్చిపోయి వాళ్ళ దృష్టిలో కూడా మర్చిపోయి వాళ్ళకేం కాకుండా ఈ లోకం నుండి వారిపోయే కంటే ఏదైనా ఒకటి సాధించడానికి మాత్రమే బతుకు. చచ్చిపోతే ఏం రాదురా బేటా, ఏం కూడా రాదు, ఎవ్వడు కూడా రాడు నీ ఎంబట. నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు ఎవ్వరు కూడా రారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు నీ అంత పిరికి వాళ్ళు కాదని, నీ లెక్క వాళ్ళు చచ్చిపోలేరని వాళ్ళకు తెలుసు. బతుకు, సచ్చుడు కాదు, బతుకు, బతికి సాధించు ఏదైనా కానీ, సచ్చి కాదు.